నా పేరు నజ్మా. రాగమన్మిట్టి గ్రామంలో అంగన్వాడీ టీచర్గా పనిచేస్తున్నా. 15 సంవత్సరాలు ఇంకా పనిచేస్తున్నానన్న. కానీ వైసీపీ ప్రభుత్వం నాకు ఎక్కువగా బెదిరించింది. ఇప్పుడు ఏమైందంటే జనరల్గా ఈరోజు 7:30 గంటలకు నీళ్ళ గురించి అత్తరు వచ్చి నాకు కొట్టినాడు. ఇంటి దగ్గర వచ్చి దౌర్జన్యం చేసినాడు అత్తరు. మళ్ళీ ఆయన తమ్ముడు వచ్చి జహీర్ ఖాన్ అనేసి కత్తెత్తుకొచ్చినారు. ఆ నీళ్ళకి మనం అందరూ ఆడవాళ్ళు చేరుకొని గేట్ వాళ్ళు వేస్తున్నాము. ఆ గేట్ వాళ్ళు కొట్టేసి, ఆ కొట్టిన గేట్ వాళ్ళు ఎందుకు కొట్టినావు అని అడిగిన దానికి ఆ కట్టెతోనే నన్ను కొట్టేసి స్పృహ లేకుండా కొట్టేస్తున్నారు. అది ఆడవాళ్ళు నన్ను లేపించి మా ఆయనతో హాస్పిటల్ పంపించేస్తున్నారు. మళ్ళీ ఇక్కడ వచ్చి చేరిన దానికి మళ్ళీ ఫోన్ చేసి వార్నింగ్ ఇస్తున్నాడు. నువ్వు కంప్లైంట్ కన్నా ఇస్తే నీకుంది, ప్రాణం తీసేస్తామనేసి వార్నింగ్ ఇస్తున్నాడు. నాకేమైనా జరిగిందంటే నాకు ప్రాణం భయం ఉంది అన్న. నాకేం జరిగిందంటే నా నా సావు కారణం వాళ్ళే. అత్తరు మళ్ళీ వాళ్ళతో అన్నదమ్ములు వాళ్ళే కారణము. ఈ అత్తర్ అనేవాడు కుప్పం మండలానికి కోఆప్షన్ గా పనిచేస్తున్నాడు. వీడు వైసీపీలో ఉండేసి వీడు చెప్పినట్లు మనం వినాలి అనేసి ఆడవాళ్ళ మీద దౌర్జన్యం చేస్తాడు. అలాగే ఈ రోజు కూడా నా మీద కూడా దౌర్జన్యం చేసి నన్ను కొట్టి పరారైపోయినాడు. రేపు పొద్దున నాకు 4 పిల్లలు ఉన్నారు. నాకేమని అయిందంటే నా సావు కారణము అత్తరు మళ్ళీ వాళ్ళ తమ్ముళ్ళు.